ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కి సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ షెడ్యూల్ నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాననమాట. ఇంతవరకు షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు షెడ్యూల్ 4ని మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ షెడ్యూల్ మీరు అలా ఫాలో అవ్వండి దయచేసి. ఓకేనా? ఇందులో మీకు సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. అదే విధంగా రివిజన్ కూడా అయిపోతుంది. ఓకేనా? ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా షెడ్యూల్ 4 నేను మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఏ అంశాలు చదవాలి? మనకి ఎగ్జామ్‌లో అంటే మనం పెట్టబోయే టెస్ట్‌లో ఏ అంశాల మీద ప్రశ్నలొస్తాయనేవి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. సరేనా? ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మెయిన్స్ ఓకే. కేవలం 3000 రూపీస్‌కి మాత్రమే. అది కూడా ఈ 2, 3 డేస్‌లో క్లోజ్ అవుతుంది. మన డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి నంబర్‌కి గాని మీరు కాల్ చేసినట్లయితే మీకు వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. సరే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం చూడండమ్మా. ఓకే. ఫస్ట్ టెస్ట్ అనమాట. షెడ్యూల్ 4కి సంబంధించినటువంటిది వీడియో. ఓకే. షెడ్యూల్ 4లో మొదటి టెస్ట్ ఇండియన్ హిస్టరీ మీద ఉంటుంది. ఓకేనా? భారతదేశ చరిత్ర. మనకి హర్షవర్ధన మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా మనకి ఏన్షియంట్ హిస్టరీ క్లాసెస్ అనేవి కంప్లీట్‌గా అయిపోయాయి కాబట్టి, హర్షవర్ధన ప్లస్ ఈ 7 డేస్ కూడా కంప్లీట్‌గా ఏన్షియంట్ హిస్టరీని రివిజన్ చేయండి. మొత్తం గూడా ఎందుకు మీకింత టైం కేటాయిస్తున్నానంటే, హిస్టరీ జనరల్‌గా బిగినర్స్‌కైతే ఎక్కువగా గుర్తుండదు. మనం ఎన్ని సార్లు రివిజన్ చేస్తే మనకి అంత బాగా గుర్తుంటుంది కాబట్టి, ఓకే. ఇండియన్ హిస్టరీకి సంబంధించి 7 డేస్ ఈసారి షెడ్యూల్‌లో మీకు ఇవ్వడం జరిగింది. మొత్తం ఏన్షియంట్ హిస్టరీ ప్లస్ రీసెంట్‌గా మనం అప్‌లోడ్ చేసినటువంటి హర్షవర్ధన. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దీంతో మనం ఏన్షియంట్ హిస్టరీ అనేది అయిపోతుంది. తర్వాత మరలా మిడివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏన్షియంట్ మీద ఒక రివిజన్ టెస్ట్ పెడతాను. సరే నెక్స్ట్ చూడండమ్మా. చూడండి జూలై 3 ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ జూలై 8 ఓకే. జియోగ్రఫీ మీద అనమాట. ఓకే. ఇక్కడ ఒక 3 సబ్జెక్ట్స్ మీద మేము రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. అందుకే కొంచెం ఎక్కువ టైం ఇచ్చాం వాటికి. జియోగ్రఫీ చూసుకున్నట్లయితే ఫారెస్ట్స్ అడవులు ఓకేనా? ఓకే. అడవులకు సంబంధించి మనం మెటీరియల్ అప్‌లోడ్ చేశాము. సార్ క్లాసెస్ కూడా మనం అప్‌లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఫారెస్ట్ అనే టాపిక్ అయిపోయింది కాబట్టి, ఫారెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫారెస్ట్ గాని మీరు చదివినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్‌లో ఎన్విరాన్మెంట్ ఉంది. అందులో కూడా కొన్ని బిట్స్ మనకి వచ్చే అవకాశం ఉంది. ఫారెస్ట్ ప్లస్ ఇంతవరకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి చూడండమ్మా. సారీ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి కేవలం ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఇంతవరకు మనం టెస్ట్‌లో ఏ టాపిక్స్ మీద అయితే మనం పెట్టుకున్నామో అవన్నీ కూడా మీరు రివిజన్ చేయాలి. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, బౌండరీస్ భారతదేశపు సరిహద్దులు, రివర్స్ భారతదేశం యొక్క నదీ వ్యవస్థ, క్లైమేట్, సాయిల్స్ నేలలు ఓకే. ఈ అంశాలన్నీ కూడా రివిజన్ చేయాలి. ఓకే. ఈ 5 డేస్ కూడా మీరు ఈ అడవులతో పాటు ఈ అంశాలన్నీ కూడా రివిజన్ చేయాలి. దీంతో మ్యాక్సిమం మనకి కోర్ టాపిక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే. ఇండియన్ జియోగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంతా కూడా మనం టచ్ చేసిన వాళ్ళు అవుతాం. సరే నెక్స్ట్ ఉన్నమా సొసైటీ జూలై 13 5 డేస్ టైము. ఇంతవరకు వెల్ఫేర్ మెకానిజంలో సంక్షేమ యంత్రాంగం సంబంధించి సొసైటీలో యూనిట్ 3 చూసుకున్నట్లయితే వెల్ఫేర్ మెకానిజం ఉంటుంది. సంక్షేమ యంత్రాంగం. అందులో నేను చెప్పినటువంటి టాపిక్స్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, డిజేబుల్ ఓకే. ఉమెన్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు రివిజన్ చేయండి. ఓకేనా? కంప్లీట్ రివిజన్ టెస్ట్ ఇది. సొసైటీ యూనిట్ 3 ఇంతటితో మీకు ఒక అవగాహన వచ్చినట్లే. ఈ 3 సబ్జెక్టులు కూడా రివిజన్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూడండమ్మా కొంచెం తక్కువ టైం ఇచ్చాం. జూలై 15, జూలై 18 మరొక 2 టెస్టులు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్. కరెంట్ అఫైర్స్ వచ్చి ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ ఈలోపు మేము పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాం మన యాప్‌లో. అది అలా చదవండి, ఎగ్జామ్ రాయండి. నెక్స్ట్ షెడ్యూల్ 5 ఏంటంటే ఈ రెండిటి మీద మనకి రివిజన్ ఉంటుందన్నమాట. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలల కరెంట్ అఫైర్స్ మీద రివిజన్ టెస్ట్ ఉంటుంది. అర్థమెటిక్ పార్ట్ మీద రీజనింగ్ ఇప్పుడు సార్ స్టార్ట్ చేస్తారు. కేవలం అర్థమెటిక్ మీద రివిజన్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనం ప్రెజెంట్ అవుతున్నటువంటి సబ్జెక్ట్‌తో పాటు రివిజన్ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే. షెడ్యూల్ 4 జనరల్‌గా లేట్‌గా అప్‌లోడ్ చేశాము. ఎందుకంటే ప్రెజెంట్ ఎస్ఎన్‌టీ క్లాసెస్‌లో కొంచెం బిజీగా ఉండడం వల్ల ప్లస్ మెటీరియల్ తయారు చేసేటప్పుడు మాకు ఎక్కువ టైం పడుతుందనమాట. ఓకే. ఏదో ఇవ్వాలని చెప్పేసి కాకుండా ప్రతి అంశము కూడా మేము మా రీసెర్చ్ డిపార్ట్మెంట్ అంతా కూర్చొని మంచి మెటీరియల్ మీకు అందజేస్తున్నాం కాబట్టి కొంచెం టైం అనేది పట్టింది. నెక్స్ట్ నుంచి షెడ్యూల్ 5 నుంచి మరి మీ ఎటువంటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది ఉండదు. ఎగ్జామ్ అయినంత వరకు కూడా మనం ఫ్లోలో వెళ్ళిపోదాం. సరేనా? ఒకసారి మనం 10 షెడ్యూల్స్ కానీ అయిపోయినట్లయితే తర్వాత కూడా మనం ప్లాన్ చేద్దాం. గ్రాండ్ టెస్ట్‌లు అవ్వచ్చు. మనకున్నటువంటి ఆ టైం బట్టి
ప్లాన్ చేద్దాం, సరేనా? ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మరొకసారి షెడ్యూల్ కూడా ఫాలో అయిపోండి అమ్మ. మన ప్రిలిమ్స్ క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఓకేనా, డైలీ 2 hours టెస్ట్ కోసం అని పెట్టుకోండి, లేదంటే దీని ప్రకారంగానే మీ టైం టేబుల్ మార్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.